Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 93910985999. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఈరోజు మనము పెంటారెడ్డి కాలనీ బోడుపల్లిలోని శ్రీ మాత నిమిషాంబాదేవి ఆలయానికి వచ్చేసామండి. ఇక్కడ ముందుగా వచ్చి 16 ప్రదక్షిణలు చేసి ఏ కోరిక అయితే కోరుకుంటామో అది 21 రోజుల్లో నెరవేరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. పలు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి. ఇక్కడ చాలా మటుకు సంవత్సరం నుంచి అయితే బాగా ఫేమస్ అయిపోయిందని చెప్తున్నారు. మరి లోపలికి వెళ్ళి అయ్యగారిని, చైర్మన్ వాళ్ళని అడిగి ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. ఆలయ కమిటీ చైర్మన్ వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశిష్టత గురించి, ఇంకా అభివృద్ధి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. సార్, ఆలయ విశిష్టత ఎప్పుడు స్థాపించారు, ఆ వివరాలను చెప్పండి. నిమిషాంబాదేవి సోమక్షత్రియ వంశం వాళ్ళ కులదేవత. యాక్చువల్ మా కులం అందరూ డిఫరెంట్ లొకేషన్ లో ఉండే అందరిని ఒక తాటిపై దేవాలన్న ఉద్దేశంతో మాది యాక్చువల్ నకాష్ కులం అండి. అమ్మవారు అయితేనే అందరూ ఒక సంఘటితం అవుతారన్న కాన్సెప్ట్ మీద ఆలయాన్ని నిర్మించారు. 1999లో ఇక్కడ అడవి ఉండే చుట్టూ. అప్పుడు ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము. 750 గజాలు ల్యాండ్ తీసుకొని 2005లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశామండి. అమ్మవారు నార్త్ సైడ్ ఫేసింగ్ లా ఎక్కడ లేదు. నార్మల్ గా గుడ్లన్నీ ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాయి. ఇక్కడ నార్త్ మా భారతీ నందస్వామి అని పుష్పగిరి పీఠాధిపతులు వారు ముహూర్తం నిర్ణయించి ఆలయ ప్రతిష్టాపన. అమ్మవారినేమో అక్కడ మద్రాస్ నుంచి తెచ్చాము, మహాబలిపురంలో చేయించామండి. ఇక్కడ ప్రతిష్ఠించాము. ఇక అప్పటి నుంచి మేము పాటుపడుతూ వస్తుంటే 2010 నుంచి గుడి కోకొల్లలుగా అన్ని ఊర్లకు పాకిపోయిందండి. గడిచిన 2-3 ఏళ్ల నుంచి అయితే మరీ అందరి కోరికలు అమ్మవారు తీరుస్తున్న మూలంగా ఎక్కడెక్కడికో పాకిపోయి ఇక్కడ శ్రీకాకుళం, ఇక్కడి నుంచి మన తమిళనాడు నుంచి, నెల్లూరు నుంచి, గుంటూరు, ఈ ఒక్క ప్లేస్ అని కాదండి, ప్రతి సౌత్ ఇండియా మొత్తంలో ఈ ఆలయానికి దర్శనానికి రెగ్యులర్గా వస్తున్నారండి. ఈ పబ్లిక్ వచ్చుట్ల మూలంగా కొద్దిగా కాలనీలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ట్రాఫిక్ ప్రాబ్లం అది ఉన్నది. అయినా కానీ అమ్మవారి అనుగ్రహంతో అన్ని నెట్టుకొస్తున్నాము. రీసెంట్గా ఒక 3 కోట్లు పెట్టి ల్యాండ్ తీసుకున్నామండి ఇక్కడ ఆలయం ఎక్స్టెన్షన్ కోసము. అన్నదానం కూడా 3 ఫ్లోర్లలో కన్స్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసాము. ఇప్పుడు ఏప్రిల్ 13కి ముహూర్తం ఫిక్స్ చేసామండి. అమ్మవారు అనుగ్రహిస్తే 6 నెలల పని పూర్తవుతుందండి. మేము కూడా ఏది అమ్మవారిని కోరినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండానే భక్తులు వచ్చి విరాళాలు ఇస్తున్నారు, వస్తు రూపేణ, ధన రూపేణ ఇస్తున్నారు. అట్లా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవండి. ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళాలి? లేదండి, ప్రభుత్వం ముందు నుంచి మనకు సహకరించలే. మనం కూడా ప్రభుత్వ దృష్టికి, ఎందుకంటే ఇది మా కులదేవత అని ఎండోమెంట్ వాళ్ళు కూడా రారు ఇక్కడికి. అది మన ఏమంటారు, ఆర్యవైశ్యులది కన్యక పరమేశ్వరి టెంపుల్ ఎట్లనో ఆమె అంశమే ఈమె పార్వతీదేవి అంశం అండి. ఇది కోరిన కోరికలు తీరుస్తూ వస్తూనే ఉంది. భక్తులు కూడా కోకల్లలు ఇప్పుడు ఎవరైతే 108 ప్రదక్షిణాలు ఇక్కడ చేస్తున్నారో దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కోరికలు తీరినాయని. ఇప్పుడు మేము అన్నదానం స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అయింది. మేము ఎప్పుడు బియ్యం పర్చేజ్ చేయలేదు. అమ్మవారికి భక్తులు సమర్పించిన బియ్యంతోటే అన్నదానం చేస్తున్నామండి. అంటే దాని అర్థం ఏంటంటే భక్తులు అంతమంది కోరికలను తీరుస్తూనే ఉన్నది అమ్మవారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా అమ్మవారు తీరుస్తూ ఉంది. ఒకటి చెప్తుంటే మేమే నమోషం కాదు. అంటే కొన్ని ఇప్పుడు పర్టికులర్గా నా ప్రాబ్లం ఒకటి అయింది.
నేనే ఇంతగానం సేవ చేస్తున్నా, అమ్మవారు నాకెందుకు కరుణిస్తలేదంటే దానికి ఒక టైం తీసుకుందాం. ఒకటేసారి సెటిల్ చేయకుండా దాన్ని పరిష్కారం చేసింది. అంటే కొంచెం నేను కూడా డిసప్పాయింట్ అయ్యింది. అంటే అందరూ 21 daysలో 41 daysలో కావాలంటే కొందరికి కొన్ని అమ్మవారు కొన్ని అనుగ్రహం కోసం వెయిట్ చేస్తుంటది. అంటే మంచి చేయాలన్న ఉద్దేశంతో డిలే అవుతుంది. నా దగ్గర 1.5 year డిలే అయింది. అయినా కానీ చాలా ఈజీ పరిష్కారం చూపించింది, పరిష్కారం అయిపోయింది కూడా. అట్లా కొందరు భక్తులు లాస్ట్ టైం గుంటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అమ్మవారికి అదే డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కోసం పెండింగ్ ఉంది, వచ్చి ప్రదక్షిణాలు 16 చేసింది, వెళ్ళింది. బస్ స్టాండ్ పోయిందో లేదో కాల్ లెటర్ వచ్చింది, మళ్ళీ ఆమె వచ్చి 108 ప్రదక్షిణాలు చేసాం. అట్లా కోకొల్లండి. ఇప్పుడు ఎవ్వరిని అడిగినా నార్మల్గా మేము ఏమంటే అడగటం లేదు, యాక్చువల్ నీ కోరిక ఏమైంది, నీకేమైంది, ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నావు అని అనొచ్చు మనం. కానీ కొందరేమో సంశయిస్తున్నారు, కొందరు చెప్తున్నారు. చాలా మంది భక్తులను మేమైతే అడిగినాం సార్, చాలా మందికి కోరికలు తీరినాయి, మళ్ళీ చెప్పిన ప్రచారం కూడా చాలా ఉంది. మరి భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు మీరేం చేస్తున్నారు? అదేనమ్మా, ఇప్పుడు చెప్పాను కదా, 3 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం. ఇప్పుడు ఎండాకాలం క్యూ కాంప్లెక్స్ లని బయట దగ్గర 1 kilometer వెళ్తారు. అట్లా కాకుండా బిల్డింగ్ లనే మనం ఇప్పుడు షిరిడీలా తిరుపతిలో ఉన్నట్టు ఒక గొడుగు కిందికి అందరిని కూర్చోబెట్టి అన్నదానం కూడా బిల్డింగ్ మీదనే, ఎలాంటి బయట ఎవరు కనబడకుండా అన్న కాన్సెప్ట్ మీద పోతున్నాము. అమ్మవారు అనుగ్రహిస్తుంది. అది మోస్ట్ ప్రాబబ్లీ దసరాకు కంప్లీట్ అయ్యాలన్న సంకల్పం ఇంకా తీసుకోలే, అమ్మవారికి చెప్పి తీసుకుంటాము. దసరా కంప్లీట్ చేస్తే ఓ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెంపుల్ అయిపోతుంది. ఆలయానికి టైమింగ్స్ ఏంటి? ఉదయం 6 గంటల నుంచి ఓపెన్ ఉంటుందండి. అమ్మవారి దర్శనం మాత్రం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30. భక్తుల రద్దీ ఉంటే 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock నుంచి ప్రదక్షిణాల కోసం ఓపెన్ చేస్తాం. 8:30 వరకు ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అండి. భక్తులకు సౌకర్యార్థము ప్రసాదాలు కూడా ముందు లేకుండే, లడ్డు అని, వడ అని, పులిహోర అని రోజు రెగ్యులర్ గా ప్రసాదాలు కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా వ్యవస్థలో అందరూ వాలంటీర్ వ్యవస్థనేనండి. ఇప్పుడు ఈయన వాలంటీర్, ఎవరు ఏమంటారు శాలరీస్ బేస్డ్ కాదు. కొద్దిగా లో ఎంప్లాయీస్ ఇద్దరు, ఒక 5-8 మంది ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు ఒక్కటే ఎంప్లాయీస్. మిగతా వాళ్ళంతా అన్నకి ఎప్పుడు వీలుంటే అన్న వస్తాడు, ఎవరైనా వచ్చి సేవ చేసుకుంటారు. ఎవరిని ఆపము సేవ చేయడానికి. వీళ్ళే నిర్దిష్టించుకుంటారు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని. అట్లా మాకు వీళ్ళకి కూడా అమ్మవారే చేయిస్తుందని మా ఆలోచన. అంతే. వాళ్ళ భక్తితో వాళ్ళు చేస్తున్నారు. ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉందా సార్? ప్రతిరోజు కూడా ఇట్లానే ఉంటుంది? ఇంకోటి ఏంటంటే అమ్మవారు ప్రతిరోజు అట్లనే ఉంటదండి. ఇంకోటి చాలా మంది నాకు యాక్చువల్ గా మౌంట్ బ్యాటన్ వాళ్ళ వైట్ డ్రెస్ వేస్తారు చూడు, వాళ్ళ నార్మల్ గా మన దేవుళ్ళని మొక్కరు, వాళ్ళు ఓంకారం ఒక్కటే. ఆయన మా ఫ్రెండ్ ఒక అతను మన గుడికి వచ్చి చూసిండు ఒక రోజు ఇట్లనే. ఆయన ఇప్పటికీ అంటాడు, అన్న నా కళ్ళకి ఇంకా పోతలేదు అన్న, అమ్మవారు అంత శక్తి స్వరూపిణి అన్న మీ అమ్మవారు అంటాడు. అంటే వాళ్ళ ఈగోయిజం ఏంటంటే మొక్కరు, కానీ ఆయన మనసులో సంతోషంగా అయిన మాట చెప్తాడు. నాకు ఎప్పుడైనా పోతాయి ఇప్పటికీ నేను చూస్తా కదా, కళ్ళకి ఊదే అంటాడు ఆయన. అట్లా గుద్దేస్తుంది అండి మనుషులకి. అమ్మవారు అనుగ్రహం అట్లుంటది. ఇక మా ఆలయం అభివృద్ధి చెందడానికి మన అయ్యగారు చంద్రశేఖర్ శర్మ గారు, వాళ్ళ భార్య మధురిమ గారు, వీళ్ళ కృషి 50%, అమ్మవారు కృషి 100%. మాతా నిమిషాంబాదేవి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు, వారి మాటలో ఆలయం గురించి తెలుసుకుందాము. నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. మొట్టమొదట అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాలంటే కూడా మనము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే వీ నో ఓన్లీ వన్ హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ ది ఇంగ్లీష్. దీనికి వచ్చేసరికి మేము తెలుగులో సంవత్సరాది అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. మనం హిందువులం, మనం చెప్పుకోవాల్సింది మన ఉగాది పండుగ నూతన సంవత్సరము. ఎందుకంటే ఇప్పటి నుంచే మనకు యుగానికి ఆరంభము యుగాది. మనం పంచాంగాన్ని చెప్పుకుంటాము, 12 రాశులతో చూపితమైనటువంటి 108 నక్షత్ర పాదాలతో కూడుకున్నటువంటి మన యొక్క నామగోత్రాలు ఎలా ఉంటాయనే చెప్పుకునేది ఉగాది.
ఈ ఉగాది నుంచి మనము మన సాంప్రదాయంలో ఏం చెప్పుకుంటామయ్యా బాబు అంటే, చక్కగా ఏ నక్షత్రానికి ఏముంది, వర్ష జలాలు ఎలా ఉన్నాయి, మనం కరువు కాటకాలు ఉన్నాయా, సఖ్యత ఎంతవరకు ఉంటుంది అనేటువంటి చక్కటి విషయాలను తెలియజేసేటువంటిదే యుగాది. కానీ అన్నీ మర్చిపోతాము, మనము అకృతమైనటువంటి చేష్టలు ఎన్నో చేస్తూ ఉన్నాం. దయచేసి దీని సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆ మాతా నిమిషాంబిక తల్లిని తలుచుకొని ఆ అకృతాలన్నీ బంద్ చేసి చక్కగా మనదైనటువంటి ఉగాది పచ్చడితో ఆరంజం చేసి చక్కటి షడ్రుచులతో ఉన్నటువంటి మన జీవితాన్ని అందరిని పంచుకునేటట్టుగా చూద్దామండి. అమ్మవారి గురించి చైతన్య గారు అడిగారు, అమ్మవారి గురించి చెప్పని. ఒకటి ఏంటంటే, అమ్మ గురించి చెప్పండి అంటే నోరు రాదు. ఎందుకంటే కని పెంచినటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అదేవిధంగా నిమిషాంబ గురించి కూడా ఏం చెప్పాలన్నా తనివి తీరదు. ఆలయము నిర్మించినప్పటికీ 2006లో ప్రతిష్ఠ చేసినప్పటికీ 2014లో నేను వచ్చాను. సుమారు 6 మాసాలు నేను కూడా వైవిధ్యమైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవించాను. తర్వాత అమ్మవారు నన్ను అనుగ్రహించారు. అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది అని చెప్పేసి గురువుల ద్వారా తెలుసుకొని, ఈ యొక్క దేవాలయంలో అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉండడం చాలా విశేషం. అది కూడా ఉత్తరాభిముఖంగా ఉండడం రెండో విశేషం. మూడోది నైరుతి భాగంలో మహాగణపతి ఉండడం ఇంకొక విశేషం. అమ్మవారిని మరి ఏం పూజించాలి అంటే, శాస్త్రాల్లో ఏమున్నప్పటికీ నాకు గురువులను సంప్రదించి తెలుసుకున్నది ఏంటంటే, ఓం దుర్గే మహేశ్వరి గిరి ఇంద్రకుమారి నారాయణి త్రిపుర సుందరి అని శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని పార్వతీ దుర్గా రూపాలు చేస్తున్నాను. అప్పుడు మళ్ళీ చైతన్య అడుగుతుంది ఏమన్నా అంటే, పార్వతీ దుర్గా రూపాలను ఎందుకు చేస్తున్నారు అని. అమ్మవారి చేతిలో ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం ఉంది, అంటే పార్వతీదేవి. ఆమె వాహనం ఏముంది అంటే సింహవాహనం. సింహవాహనం అనేసరికి దుర్గాదేవి. కనుక 2 రూపాలను కూడా చక్కగా మనం రోజు పూజిస్తున్నాం. ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ఏ అయ్యగారిని అడిగినా ఒక రూపాన్ని పూజిస్తారు. కానీ వైవిధ్యంగా ఇక్కడ 2 రూపాలను పూజించడం వల్ల పార్వతీదేవికి ఒక పేరుంది, షోడశి అని. అంటే ఆ విధంగా అమ్మవారి కోసము మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. చేసినప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. అలా కాకుంటే నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు, పార్వతీపుత్రం వినాయకం. ఆయన యొక్క అనుగ్రహం చేత మన యొక్క పని 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరగానే ఏం చెయ్యాలి? 108 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఎందుకంటే నానా క్లేశే పీడిత మానవులం ఎన్ని కష్టాలతో ఉన్నామండి. ఒకటే కష్టమా? ఒక కష్టం తీరింది. అప్పుడు 108 ప్రదక్షిణాలు చేస్తూ మన మనస్సును అమ్మవారికి అర్పించినట్టయితే మనకున్న కష్టాలన్నీ కూడా ఆమెనే తీరుస్తుంది అని. మరి తెలంగాణ ఉన్న ఒకటి ఆడపడుచు గనక ఓడి బియ్యం పోయడం సాంప్రదాయం. ఈ ఓడి బియ్యం అనేసరికి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు పోయాలి, పెళ్లి కాని వాళ్ళు, మగవాళ్ళు అందరూ ఓడి బియ్యాలు తీసుకొని వస్తున్నారు. అది కూడదండి. పెళ్ళైన వాళ్ళే సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి పోయండి. ఓడి బియ్యాన్ని స్వీకరించేప్పటికి కూడా ఒడిలో ప్రసాదం తీసుకుంటేనే ఒడి బియ్యం సమర్పించినట్టు. పెళ్లి కాని వాళ్ళు పోయడానికి వీల్లేదు, హుండీలో డబ్బులు వేయండి. అది ఈ దేవాలయంలో ఉండేటువంటి విశేషత అండి. వడి బియ్యం పోయాలి అని మన తెలంగాణ సాంప్రదాయం కదండి. కొంతమందికి ఉండదు, మరి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు మొక్కుకొని వాళ్ళ కోరిక తీరిన తర్వాత వడి బియ్యం పోస్తానని మొక్కుకోవచ్చు లేని వాళ్ళు కూడా. తప్పకుండా అండి. ఆలయ సాంప్రదాయం అంటే, ఇప్పుడు మనం మహారాష్ట్ర వెళ్ళామనుకోండి, అక్కడ పూర్ణఫలం అని బూరు తీయని కొబ్బరికాయనే ప్రసాదంగా ఇస్తారు. అది ఏం చేయాలంటే, ఇంటికి తెచ్చుకున్న తర్వాత బూరు విప్పి కొట్టి వండుకొని ప్రసాదంగా తినాలి. అది ప్రసాదం. అదేవిధంగా మన తెలంగాణలో ఓడి బియ్యం అనే సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం మనకు లేదు. లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? మరి పని అయింది, హుండీలో డబ్బులు వేయాలి. ప్రత్యేకంగా తెలియనటువంటి దాన్ని మనము కలపడము చేయడము అదంతా పనికిరాదు. హుండీలో డబ్బులు వేస్తే సరిపోతుంది. హుండీలో డబ్బులు వేయాలి అనగానే ఎన్ని వేలు వేయాలి? 100 వేయండి, 1000 వేయండి, మీకు ఎంత తోస్తే అంత. ఇప్పుడు ఓడి బియ్యం పోయాలంటే మీరేం చేస్తున్నారు? చీర కొంటున్నారు. అది 100ది కొంటున్నారా, 200ది కొంటున్నారా, ఎంతది కొంటున్నారో తెలియదు. ఆ విధంగా అమ్మవారికి సమర్పించండి. గుప్తంలో గుప్తం, ఎవరికి కనబడకుండా వేయడం.
ఇప్పుడు చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కలనే కాకుండా ఇది చాలా ఫేమస్ అయిపోయింది. మరి భక్తుల రద్దీ పెరుగుతుంది. ఆలయ అభివృద్ధికి మీరేం చేస్తున్నారు? అమ్మ, ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ మధ్య కాలంలో గుడి డెవలప్ అయింది అనే వాళ్ళను నేను మాట నొప్పుకోనండి. ఎందుకంటే 2014లో నేను ఆలయానికి వచ్చిన తర్వాత 2015లో గాజుల పూజ చేశామండి. శ్రావణ మాసంలో 1,00,000 గాజుల అలంకరణ. ఆ రోజు 3,000 మంది ఇక్కడ భోజనం చేశారు. మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంటే 3,000 మంది ఆ రోజే తిన్నారంటే ఈ రోజు ఎన్ని వేల మంది తినాలి మీరే లెక్క పెట్టుకోండి. అంటే 10 కావాల్సింది కనుక దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయము. దినదినాభివృద్ధికి అనుగుణంగా ఆలయ కమిటీ వాళ్ళు అన్ని ఆచరణలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చే వాళ్ళు వాహనాల్లో ఎక్కువగా రావడం వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 100% అది ఇబ్బంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అది ఏం చేయాలని చర్చలు జరుపుతా ఉన్నారు. అందరూ కూడా ఎవరికి సమస్య రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమ్మవారిని చూస్తే అలంకారం మాత్రం చాలా బాగుందండి. ప్రతిరోజు నిత్యం ఇలాగే అలంకారాలు, అభిషేకాలు అన్ని జరుగుతూ ఉంటాయా? ప్రత్యేకమైన రోజు ఏమన్నా ఉంటుందా? అమ్మ, మళ్ళీ ఒక విషయాన్ని గొప్పగా చెప్పుకోవడానికి, అలంకరణ అనేది మన చేతిలో లేదండి. ఎందుకంటే అదంతా దైవానుగ్రహం. ఆమె చేపించుకోవాలనుకుంటుంది, చేస్తుంది. మనం ఫలానా అలంకరణ చేద్దామంటే మాత్రం అమ్మవారు శశేమిరా ఒప్పుకోదు. ఆమెకున్నటువంటి అనుగ్రహం ప్రకారం, ఆమె ఇచ్చినటువంటి అనుగ్రహం ప్రకారమే జరుగుతూ ఉంది. ఆ విధంగా అందులో మేము సమిధలమే. ఆమె మాతో చేపించుకుంటుంది. మా జన్మ రాహిత్యం అని చెప్పేసి మాత్రం మేము అనుకుంటున్నాం. శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు, ఏ విధంగా, ఎంతమందితో, ఏవేవి కుంకుమ పూజలు అవి ఇవి అన్ని మొత్తం ఇక్కడ జరుగుతాయి? అమ్మ, శ్రావణ మాసం అనేటువంటిది మహిళలకు విశేషమైనటువంటిదిగా చెప్పుకుంటారు. మొట్టమొదటి శుక్రవారం నాడు సుమారు 1000 చీరలతో అమ్మవారిని అలంకరిస్తాం. అదే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాం. అదే శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రోజు రక్షాబంధన కార్యక్రమాలు ఉంటాయి. అదే శ్రావణ మాసంలో చివరి ఆదివారం రోజు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 గాజుల అలంకరణ అని ఆడపడుచులకు మొదటి వారం చీరల పంపిణీ, లాస్ట్ వారం గాజులు, కుంకుమ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అమ్మవారి టెంపుల్లో శివకేశవులు ఉండడం అరుదు. మరి మన టెంపుల్లో శివకేశవులు కూడా ఉన్నారు. కార్తీక మాసంలో విశిష్ట పూజలు జరుగుతాయి. దాని గురించి అమ్మా, అదే చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రత్యర్థులు తెలియని వాళ్ళు ఏమంటారంటే అమ్మవారి గురించి మహిమ చెప్తా ఉన్నారు అంటారు. మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా చైతన్య గారు. ఈ దేవాలయంలో అమ్మవారే కాకుండా శివకేశవులు ఉండడం కూడా విశేషమని మీరు తెలుసుకున్నారు. ధన్యవాదాలు. అంటే ఒక ఆలయంలో అమ్మవారితో పాటు శివకేశవులు కూడా ఉన్నారంటే వైవిధ్యమైనటువంటిది. ఉమామహేశ్వరులు అందరూ కూడా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో విశేషము నిత్యము కూడా చక్కగా స్వామివారికి అభిషేకాలు, దామోదర వ్రతాలు అన్నీ కూడా దీపాలంకరణ చక్కగా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అయ్య గారు. చాలా విషయాలు, తెలియని విషయాలు కూడా మాకు అందజేసినందుకు మీకు ఉగాది శుభాకాంక్షలు. మహీ మీడియా వాళ్ళకి అందరి, అంటే మహీ మీడియా వాళ్ళకే కాదండి, మహీ మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఏ రాశి వాళ్లకు ఏ ఆటంకాలున్నా, ఏ రాశి వాళ్లకు ఏ ఆటంకాలు కలగకుండా అందరికీ మనకు గ్రహాలు అనేటువంటివి శుభ ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇచ్చి చక్కటి విజయాలు పొంది అందరం కూడా సుభిక్షుగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నానండి. మహీ మీడియా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడాను, మనం హిందువులమండి, కానీ గుడికి వెళ్తాము, గుడిలో దేవుళ్లకు దండం పెట్టట్లేదు. ఎందుకంటే మాతృదేవో భవ అనేటువంటి సంస్కారం మనకు లేకుండా పోయింది. గుడికి వెళ్ళిన వాళ్ళు వైవిధ్యంగా అందరూ మూతి మీద కొట్టుకొని ఇలా 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 దండం పెడుతున్నానండి. దయచేసి ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళంతా కూడా మార్పు చెంది హృదయపూర్వకంగా నమస్కారం చేసేటువంటి విధానాన్ని నేర్చుకోండి. రోజు కూడా తల్లికి నమస్కారం చేసే సంస్కారాన్ని పొందండి. చూస్తున్నటువంటి పెద్దలు, మీరు మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, మీ పిల్లలకు ఆ నమస్కారం చెప్పండి. కానీ హాయిలు వైఫైలు వద్దండి. దయచేసి నమస్కారం అనేటువంటిది నేర్పించి సమాజాన్ని కాపాడండి. వచ్చే నెల
అంటే మేలో 8వ తారీఖు 7వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు ఉంది, దశమి రోజు అమ్మవారికి బంగారుతో తయారు చేసినటువంటి చీర అలంకరింపడం జరుగుతుంది. జూన్ 8వ తారీఖు వార్షికోత్సవము, అమ్మవారికి 1000 లీటర్లతో అభిషేకం ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి రాగలరు. శుభం విజయోస్తు. మాతా నిమిషాంబిక అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. నేను బోడుప్పల్ నివాసిని. నాకు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం ఎలా జరిగిందంటే, నేను గత కొన్ని రోజులుగా అనుకున్న పనులు ఏమీ కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను మొక్కిన తర్వాత 24 గంటల్లోనే నేను అనుకున్న కార్యక్రమాలన్నీ అయిపోయినవి. దాని తర్వాత అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేయాల్సి ఉన్నది. నాకు అది ఆ పని కూడా అయిపోయి ఒక 3 రోజులు అయిపోయింది. మా పాప కూడా PR వీసా కూడా వచ్చింది కెనడాకి. సో ఆరోగ్యం కూడా అందరికి బాగున్నది అమ్మవారి ఆశీస్సులతోనే. సో ఇక్కడ నేను సేవకునిగా చేస్తున్నాము. సో మా సోదరుడు సుధాకర్ ద్వారా ఇక్కడ సేవా కార్యక్రమానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. మా సొంతంగా అమ్మవారి మీద అభిమానంతో మేము ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నామండి. అలాగే మహిం మీడియా సంస్థ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం అయ్య గారు. ఇక్కడ ఉంది కదా, దాని గురించి ఇది కోరికలు ఏదైతే ఉన్నాయో అవి అంటే కొందరి ఇండ్లలో సాంప్రదాయం ఉంటుంది. అమ్మ నేను ఒడి నింపుతాను ఇది అనేది కొందరి ఇండ్లలో ఉండదు. దానికి సంబంధించిన అటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవు. ఇక్కడ కావాల్సింది మనకు అమ్మ ఒడి నింపు, మన కడుపు నిండుగా ఎట్లయితే అమ్మ మనల్ని చూసుకుంటున్నాం. అంటే అమ్మ ఏంది, అమ్మ అడగకుండా కూడా అన్నం పెడుతుంది మనం. అలా మనం కోరుకున్నది మనం ఓన్లీ మనం చెప్పుకోవడానికి ఇక్కడ, కానీ అమ్మకి అన్నీ తెలుసు. అమ్మ గ్రహించింది ఏముండదు. కాబట్టి అమ్మ ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళే వేయాలి. ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళే వేయండి. అలా అమ్మవారికి మనం కొందరి ఇండ్లలో ఓడిబియ్య సాంప్రదాయం ఉండదు. వాళ్ళ ధన రూపేణ కనుక అంటే మనకు తోచిన విధంగా అమ్మవారికి సేవ చేసుకుంటాం. ఏదైనా రూపంలో అమ్మవారికి మనం మొక్కు తీర్చుకుంటాం. సాంప్రదాయం లేని వాళ్ళు కూడా పోయొచ్చండి, అంటే వాళ్ళకి కోరుకుంటుంది కదా. మేము కూడా అంటే ఈ సాంప్రదాయం కొందరి ఇంట్లో ఉంటది, కొందరి ఇంట్లో ఉండదు. నేను వాళ్ళకి ఏంటంటే పొయ్యాలనిపిస్తే మనం పోయొచ్చు, లేదు అంటే మనం ఏం చెప్పలేము. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారం ఖచ్చితంగా ఒడి బియ్యమే నీ పొయ్యాలి అనేది మాత్రం లేదు. కానీ మనం ముందరగా ఏ రూపం ధన వస్తువు కనుక ఏ రూపంలో అయినా అమ్మకి మనం మన మనసులో ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. మొక్కు తీరిన తర్వాత ఒడిబియ్యం పోసే ఆచారం కూడా ఉందండి. మరి అదేదో తీర్చుకున్న మొక్కులను అడిగి భక్తులను అడిగి తెలుసుకుందాం మనము. నమస్కారం అండి, మీ పేరు? ఎప్పటి నుంచి ఈ టెంపుల్ కి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం అండి. మా బాబా తమ్ముడు తెలుసుకొని వచ్చారు. మా బాబు కోరిక కోరుకున్నారు, అది సక్సెస్ అయింది. అతి అమ్మవారు అనుగ్రహించారు. దానివల్ల మొక్కు చెల్లించడానికి వచ్చాము. 16 ప్రదక్షిణలు చేసి 16 ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్నారండి. అది 21 రోజుల్లో తీరింది ఆ కోరిక. దానివల్ల ఇవాళ 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడండి. మీ అమ్మవారికి ఒడి బియ్యం నింపడానికి వచ్చామండి, చేశాము. అంటే ఇక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత వడి బియ్యం పోయాలనే అవునండి, ఆ ఆచారం ఉంది. అయితే కోరిక తీరింది కాబట్టి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించాం. అదే అండి, ఇదే మొదటి కోరిక. కోరిక అండి, తీరింది మీకు? సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్తపేట విజయపురి కాలనీ అండి. విజయపురి కాలనీ అండి. అవునండి. మీకెవరు? మాకు ఇది బయట ఈ గుడికి అంత ముందు వారిని చూసి యూట్యూబ్ లో చూసాము. బయట భక్తులు కూడా కొంతమంది చెప్పారు, ఏది కోరుకున్నా అమ్మవారు అనుగ్రహిస్తారని. అంటే మా బాబు వచ్చాడండి, వచ్చి కోరుకున్నాడు. కోరుకుంటే 21 రోజుల లోపల కోరిక తీరింది. తీరితే మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ కోరుకోవడం వాటికి మళ్ళీ వచ్చామండి. మంచిగా అనిపిస్తుంది అండి. మేము కూడా ఒక కోరిక కోరికినాం, అది నెరవేరిస్తే మళ్ళీ అమ్మగారికి బియ్యం పోస్తాం, చీర పెడతాం అండి. ఇంకేమేమి మొక్కులు మొక్కుకోవచ్చు అన్ని అండి. మనం కూడా అడుగు ఏవైనా కోరుకోవచ్చు అన్నారండి. ఏదైనా ఒక కోరిక నిమిషాల్లో కోరుకో అన్నారు. మళ్ళీ అది తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కోరిక తీర్చడానికి ఇది చేస్తామండి.
మా మహి మీడియా ప్రేక్షకుల కోసం ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సరే ఓకే, ఉగాది సేమ్ టు అండి. ఉగాది శుభాకాంక్షలు మీ మీడియా వాళ్ళకి. మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంకా మీకు మీడియా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యాలతో అని కోరుతున్నాను అమ్మవారు. టెంపుల్ గురించి ఫస్ట్ లో నాకు ఐడియా లేదండి. సో ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చూస్తుండే 2 నిమిషంకి దేవి దగ్గరికి వచ్చి ఒక 1 నిమిషాల కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే 21 రోజులలో తీరుతుందని చెప్పుండే. సో నేను ఒకసారి చూద్దాం అన్నట్టు వచ్చిండే. అంటే నేను అంతగా నమ్మలేదు, కానీ వచ్చి నాకు 21 డేస్ కూడా కాలేదు. నేను March 9th రోజు వచ్చిన. ఇవాళ March 27th 28th అనుకుంటా. వితిన్ 21 డేస్ లోపలే నేను ఒకటి క్లియర్ కావాలనుకున్నా, ఒక లోన్ సంబంధించింది. అది అసలు మనీ ఎట్లా వచ్చినాయి అనేది నాకు కూడా అర్థం కాలేదు. లోన్ అయితే సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసిన కాబట్టి 108 ప్రొజెక్షన్ చేయాలని మా పేరెంట్స్ ని పిల్లలందరినీ తీసుకుని వచ్చినాయి. మొక్కు తీరింది. విత్ 21 డేస్ లోపలనే తీరింది. భక్తులు ఎవరైనా సరే నమ్మకంతో రండి. 21 డేస్ అసలు 21 డేస్ కూడా టైం పీరియడ్ కాదు, ఈ లోపల తీరిపోతుంది. జస్ట్ హోప్ అంతే. ఒకసారి మొక్కుకోండి, వచ్చి 16 ప్రదక్షిణాలు చేయండి, ఖచ్చితంగా అవుతుంది. మొక్కు తీరిన తర్వాత ఎలాంటిది అంటే ఏ మొక్కుతోని మీరు తీర్చుకున్నారు? ఇలా 108 ప్రదక్షిణాలు చేయాలి కదా, మీరు 16 ప్రదక్షిణాలు చేసేసి ఒక కోరిక కోరుకుంటారు. కోరిక తీరిన తర్వాత ఎలాంటి మొక్కులు తీర్చుకుంటారు? అంటే ఏమి అమ్మవారికి ఏం సమర్పించారు? అంటే ఒడి బియ్యము, చీర, సారా తీసుకుంటాము. చీర 5 గుడకలు ఇక్కడ మనకు లిస్టు రాసిస్తారు. ఆ లిస్టు ప్రకారం అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ ఒడి బియ్యము అమ్మవారికి ఇచ్చి మొక్కు తీసుకుంటే సరిపోతుంది. మా మహి మీడియా తరపున ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై మాతా. ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారితో పాటు విఘ్నేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఇంకా శివకేశవులకు చాలా ప్రాముఖ్యత కూడా ఉందని తెలుస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. ఫస్ట్ వీక్ 16 ప్రదక్షిణలు వేసిన తర్వాత మా బాబుకు H1 వీసా గురించి వచ్చామన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత H1 వీసా వచ్చింది. వచ్చి 108 ప్రదక్షిణలు వేసి మళ్ళీ కంటిన్యూ వస్తున్నాం. బాబు మ్యారేజ్ కూడా కుదిరిందండి. యుఎస్ లో ఉంటాడు మా బాబు. మ్యారేజ్ కూడా కుదిరిందండి మా బాబుది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నామండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ సహారా. ఎల్బీ నగర్ సహారా నుంచి. ఇప్పటి వరకు ఎన్ని కోరికలు కోరుకున్నారు? 5-6 కోరికలు అయినాయండి. అమ్మ H1 పిక్, జాబ్ గురించి అన్ని మంచిగా అయింది. మ్యారేజ్ చిన్న బాబుది కూడా సెట్. H1 వస్తుంది. వాళ్ళ బాబు కూడా యుఎస్ అండి. మేము లాస్ట్ 2 years నుండి వస్తున్నాం. ఎలా తెలిసిందండి మీకు ఆలయం గురించి? రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు, మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వెళ్ళేది, వాళ్ళు చెప్పింది అనమాట, మా అక్క చెప్పింది. ఇంకా మాకు మంచిగా అనిపించింది, అందుకని ఎప్పుడు వస్తూనే ఉంటాం, కంటిన్యూగా వస్తూనే ఉంటాం. మేము భక్తులకు ఏం చెప్తారు? ఇంకా అమ్మవారి మీద నమ్మకం పెట్టాలి. ఫస్ట్ మెయిన్ గా నమ్మకంగా రావాలి. నమ్మకంగా వస్తే అమ్మ తప్పకుండా చేస్తుంది. నమ్మకం మెయిన్, నమ్మకం చేయాలి. ఒక్కసారి మొక్కినమంటే పక్కా అవుతుంది పని. అమ్మ చేస్తుంది కూడా అట్లా. చాలా మంచిగా మాకైతే అన్ని మంచిగా జరిగినాయండి. మార్చ్ లాస్ట్ 31st రోజు H1 పిక్ అయింది. మా బాబు ఏడ్చిండు, ఇవాళ లాస్ట్ డాడీ అందరు అయిపోయిందంటే కరెక్ట్ 8 o'clock ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది, పిక్ అయిపోయింది. అయితే అమ్మవారికి 21 ప్రదక్షిణలు వేసిన తర్వాత మళ్ళీ 108 వేసాం. ఫస్ట్ 21 వేసాము. అయితే మళ్ళీ H1 పిక్ కాగానే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు వేసాం. అంటే ఇప్పుడు ఫస్ట్ 16 ప్రదక్షిణలు వేసి ఒక్క కోరిక కోరుకోవాలి. రావాలి, 5 వారాలు రావాలి. వచ్చిన తర్వాత మన కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు వేయాలి. ఎన్ని రోజుల్లో తీరింది మీకు? మాకు 3వ వారం, 3rd week, 3వ వారం, 2వ వారం, ఒక్కోసారి 5 weeks లోపల మనకు క్లియర్ అయిపోతుంది. 21 రోజుల్లో అని చెప్తున్నారు, ఆ లోపే తీరిపోయింది. మాకైతే చెప్పింది ఇట్లా చెప్పంగానే వచ్చాము. వచ్చి 21 వేసాను. వేసిన 3 weeks వచ్చాము. తర్వాత H1 పిక్ అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత 1 week టైం తీసుకొని 108 వేసాను. కంపల్సరీ అయిపోయింది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ. మీకు కూడా మా మహి మీడియా తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మా ఇక్కడ ఏమంటారు గుళ్ళ అందరికీ కూడా అమ్మవారి తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నిమిషాంబిక అమ్మవారి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలి. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు ఎలా మొక్కుతున్నారో ఏంటన్నది మీ మాటలు. ఈ టెంపుల్ కి ఎలా వచ్చారు? అందరు అంటుంటే విన్నాము. ఓకే. ఇట్లా నిమిషాంబరిదే ఇట్లా కోరికలు నెరవేరుతాయట అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం. ఈ రోజే వచ్చారా మీరు?
ఈరోజు ఫస్ట్ టైం వచ్చినాం. 16 సుట్లు తిరిగి 1 నిమిషంలో మొక్కుకుంటే మొక్కు తీరుతుందని అన్నారు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కోరికలు తీరాయని చెప్పారా? చెప్పిన తర్వాత మీరు ఇక్కడ వాళ్ళు 3 వచ్చారు. వాళ్ళు అలాంటి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ వచ్చి కూడా 108 కూడా తిరిగారు. వాళ్ళు చెప్తే ఈరోజు వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్, జగిత్యాల డిస్టిక్, కొండగట్టు. కరీంనగర్ నుంచి వచ్చారు. ఇక్కడ జగిత్యాల డిస్టిక్, మల్యాల నియర్ కొండగట్టు దగ్గర కొండగట్టు ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చారు. మహి మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నేను బోడుప్పల్ వాస్తవ్యుడిని. నేను గుడిలో సేవకుడిని. నేను సేవ చేసుకుంటా ఉన్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి నేను సేవ చేసుకుంటున్నా. నాకు అమ్మవారి దగ్గర ఏంటంటే అమ్మవారి దగ్గరకు వస్తే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు కోరికలు తీర్చే తల్లిగా ఉద్భవించారు. చూడండి మీరు ఎంతమంది వస్తున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ 1 నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదర్శనలు చేయాలి. దాని తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేస్తూ ఓడిబియ్యం పోయాలి. ఈ గుడిలో అమ్మవారితో పాటు గణపతితో పాటు శ్రీరామచంద్రుడు, సాయిబాబా, దత్తాత్రేయుడు, శివాలయం ఉంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. బయట వచ్చేసి నవగ్రహాలకు గుడి ఉందన్నమాట. ఇవన్నీ ఉపాలయాలు. మీరైతే పబ్లిక్ అయితే ఫ్రైడే రోజు ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఫ్రైడే అన్నప్రసాదం ఉంటుంది అనమాట. ఎవ్రీ ఫ్రైడే అన్నప్రసాదం ఉంటుంది. మీరు జనాలను చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎట్లాంటి విశిష్టత ఉంది. అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారు నిమిషాంబికాదేవి అని పిలుస్తారండి. జై శ్రీమాత్రే నమః. అమ్మవారితో పాటు శివకేశవులు ఇద్దరు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉందని చెప్పేసి అవునండి. శివకేశవులు పూజలు కూడా ఇక్కడ చాలా మంచిగా అవుతా ఉంటాయి. ప్రతిరోజు పంచామృత అభిషేకం చేస్తారు అయ్యగారు. దాని తర్వాత తీర్థ ప్రసాదాలు అక్కడే ఇస్తారు. అమ్మవారి దగ్గర నుంచి తీర్థ ప్రసాదాలు అక్కడికి వెళ్తాయి. అక్కడ ప్రసాదాలు పంచుతారు. మొన్న శివరాత్రికి కూడా జనసందోహం చాలా సముద్రం లాగా ఉంది. ఒక 2 to 3 కిలోమీటర్స్ పెద్ద లైన్ ఉంది. రాత్రి లింగోద్భావం వరకు శివాలయంలో పూజలు జరుగుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుందండి. మీరు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే ముందు మీరు వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసి కోరుకున్నాక సేవకుడిగా మారారా, లేకుంటే ముందు నుంచే సేవకుడిగా? అమ్మవారిని మొక్కుకున్నాను. యాక్చువల్లీ నేను మంచిర్యాలలో అమ్మవారి సేవకుండండి. నేను 2 years బ్యాక్ ఎప్పుడైతే శ్రీరామచంద్రుని అక్షింతల వితరణ అయ్యిందో అప్పుడు నేను చాలా ఫేమస్ అయ్యాను. మా కాలనీలో అక్షింతల వితరణ చేయడం వల్ల నాకు కూడా అనిపించింది అమ్మవారికి సేవ చేసుకోవాలని. నాకు ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి నేను సేవ చేసుకోవడానికి వచ్చాను. మీరు ఇక్కడ సేవ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటికి భక్తులు ఎలా ఉన్నారు, అంటే ఎంత వరకు పెరిగారు? భక్తులు ఎంతవరకు పెరిగారు అనేది మీరు షూట్ చేస్తేనే మీకు అర్థమైంది. కొద్దిసేపు అయిన తర్వాత ప్రదర్శనలు బంద్ చేస్తామండి. అప్పుడు భక్తులను చూడండి ఎంత జన సముద్రము. ఈ సముద్రాన్ని మనం ఆపలేకపోతున్నాం. అందుకే దాని సమయం మార్చాము. ప్రదర్శనల సమయాలు పొద్దున 6 నుంచి 9, మధ్యాహ్నం 2 నుంచి 5. కాబట్టి శుక్రవారం మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారండి. ప్రతి శుక్రవారం అన్నదాన ప్రసాదం అండి. ఈ ఆలయం చిన్నగా ఉంది. ఈ ఆలయాన్ని పెద్దగా చేయడానికి కొరకు వెనకాల 2 స్థలాలు తీసుకున్నాము. ఇంకోటి కూడా కొనడానికి భక్తుల సహకారంతో మేము ఇవన్నీ చేస్తూ మేము ముందుకు నడుస్తున్నాం. అమ్మవారి దయ, భక్తులు కూడా అట్లా సహకరిస్తున్నారండి. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఆలయాన్ని చాలా వరకు. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తానే ఉన్నామండి. మీరు మళ్ళీ ఇంకో 6 నెలల వరకు వచ్చేటప్పటికి ఈ గుడి ఈ విధంగా ఉండదు, ఇంకా వేరే విధంగా ఉంటుంది. అలాంటి ఇప్పుడు టైమింగ్స్ ఏంటంటే ప్రదక్షిణలు చేయడానికి? ప్రదర్శనల టైమింగ్ పొద్దున 6 నుంచి 9 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు. 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఆలయం ఎప్పటి వరకు? ఆలయం 12:20కి ఆలయం బంద్ చేసి అమ్మవారికి నివేదన పెట్టి 12:30కు మధ్యాహ్నం ఆలయం బంద్ చేస్తారండి. మళ్ళీ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. 8:20కి నివేదన పెట్టి 8:30కు బంద్ చేస్తారండి. ప్రేక్షకులందరికీ మహి మీడియా తరఫు నుంచి ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా. మెయిన్ గుడి తర్వాత ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. గణపతి, రామ్ లక్ష్మణ్ సీత, తర్వాత సాయిబాబా, దత్తాత్రేయ, ఆంజనేయ స్వామితో సహా శివాలయం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయబడుతుంది. విశేష అలంకరణ, విశేష దర్శనం ఉంటుంది. చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామి వారికి దర్శనం చేసుకొని వాళ్ళ మనసులో కోరిక కోరుకొని దర్శనం చేసుకొని వాళ్ళ కోరిక తీసుకుంటారు. చాలా మంది ఏం చెప్తారంటే ఇక్కడ వచ్చినాక మేము శివాలయంలో ఇట్లాంటి అలంకారం ఎక్కడ చూడాలండి, ఈ అలంకారం చూస్తే మాకు జీవన ధన్యం అయిపోయినట్టు అనుకుంటారు చెప్తున్నారు. చాలా మంది అంటే ఇక్కడ అమ్మవారి గుడితో పాటు శివాలయం దర్శనం చేసుకొని
వాళ్ళ ఉంటే మనసులో కోరిక కోరుకొని 10 కోట్లు ప్రదర్శన చేసి వాళ్ళ మనసులో కోరిక తీసుకుంటారు. ఓం నమ శివాయ. నేను ఉపాల అర్చకుడు ఉమాకాంత్ శర్మ. భక్తులందరికీ ఈ ఆదివారం ఉగాది ఉంది. ఆ సందర్భంగా నిమిషాంబిక ఆలయ తరఫున ఉపాలయ తరఫున నేను ఉమాకాంత్ శర్మ గారు సార్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఇక్కడ అందరికీ గుళ్ళో వచ్చే జనాలకి కానీ వాళ్ళందరికీ కానీ టిఫిన్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. చాలా అంటే ఇక్కడ గుళ్ళో ప్రదక్షిణాలకు వచ్చే వాళ్ళకి అందరికీ భోజనాలకు ఇబ్బంది అవుతుందని అక్కడ చైర్మన్ గారిని అడిగి పర్మిషన్ అడిగి గుడి ముందర టిఫిన్స్ అనేది పెట్టుకున్నాను. అదే విధంగా ఏంటంటే గుళ్ళో సేవ చేసే వాళ్ళకి గుడి ట్రస్ట్ వాళ్ళందరికీ టీలు టిఫిన్లు అవి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు? 11 నెలలు అయిందండి. మీరేమన్నా మొక్కుకున్నారా? ఇక్కడ కోరిక ఏమన్నా తీరిందా? నేను టిఫిన్ పెట్టుకోవడానికి కారణమే అమ్మవారు. ఇక్కడ ఎవరికి నాకు ముందు షట్టర్ లేదండి. నేను వేరే వాళ్ళ ఇంటి ముందు పెట్టుకున్నాను. ఓనరే ఒక రోజు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ప్లాట్ఫామ్ మీద పెట్టుకునే అది కాబట్టి అందరూ అభ్యంతరం చెప్పారు. కాకపోతే నాకు ఒక అమ్మవారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాను. ఒకే 2 రోజుల్లో ఓనర్ వచ్చి నాకు షట్టర్ వేసి ఇచ్చారు. అందుకని ఇక్కడ మీరు సేవ చేసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 11 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. 11 months నుంచి గో సంస్కృతి ప్రోడక్ట్స్ పెట్టాను. నేను గోమయంకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని పెట్టాను. అవి మంచిగా సేల్ అవుతున్నాయి. పబ్లిక్ ఏంటంటే మధ్యాహ్నం పూట వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు కదా మన శ్రావణం నుండి, అప్పుడు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు భోజనాలకి. ఇక్కడ దగ్గరలో టీలు కానీ టిఫిన్లు కానీ ఏవి కానీ దొరకవు. అయితే చైర్మన్ గారిని అడిగితే పెట్టుకోమ్మా అన్నారు. ఆయన పర్మిషన్తో నేను పెట్టుకున్నాను. కానీ అది గుడి ముందర రోడ్డు పైన అయ్యింది కాబట్టి కొద్దిగా కొంతమందికి అభ్యంతరం ఉండింది. నాకు అమ్మవారి దయ వల్ల ఏంటంటే షట్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఓనరే పిలిచి షట్టర్ వేసి ఇచ్చాడు. ఇంకొక వారం రోజుల్లో నా షట్టర్ కంప్లీట్ అయ్యి నేను మొదలు పెట్టుకుంటాను టిఫిన్స్ అవి. కంగ్రాచులేషన్. అట్లాగే మా మహి మీడియా తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. మిష్ ద సేమ్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. నేను అమ్మవారిని మొక్కుకున్నా, నాతో అయిన సేవ నేను చేస్తున్నా అంతే. సత్యం గల దేవి అమ్మ పట్టుకుంటే వదలది, ఆమెకు అంత దయ ఉంది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఒక 6 months అయింది. 6 months నుంచి. ఎవరైనా చెప్పారండి ఇక్కడ అంటే అమ్మవారి ప్రాముఖ్యత గురించి? మా మిస్సెసే చెప్పింది. ఇక్కడ అమ్మవారు నిమిషాంబికా దేవి సార్ దండం పెట్టి ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను, 3వసారి వదలలేదని పట్టుకుంది. అప్పటి నుంచి సేవ చేసుకున్నాను. మహి మీడియా తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విశ్వ దర్శన్ మేడం. నా పేరు నవ్య అండి. ఇక్కడ సేవ చేసుకుంటున్నారు మీరు? చెప్పండి. 3 years నుంచి వస్తూ ఉంటాను. 3 years నుంచి వస్తున్నారు. 3 years నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. దగ్గర ఇల్లు, అందుకనే డైలీ వస్తూ ఉంటాం. ఇక్కడే ఉంటారా మీరు? మార్నింగ్ వచ్చి అంటే మీకు సేవ చేయాలని ఎలా అనిపించింది? అంటే అమ్మవారి దయ అలా అనిపిస్తా ఉంటది. ముందేమన్నా మీరు వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని ఏమన్నా కోరిక కోరుకున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు? ఎప్పుడు చాలా మనసు ప్రశాంతంగా వస్తుందండి. అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు కదా, అమ్మాయి చాలా దూరం నుంచి కూడా తెలిసిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మహి మీడియా తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్. థ్యాంక్ యూ. 2 నెలల క్రితము అమెరికా నుంచి ఒక భక్తురాలు వచ్చారు మా రెఫరెన్స్ ద్వారా. ఆవిడ అమ్మవారికి 2,09,000 రూపాయలు చెక్కు రూపేణ అమ్మవారికి ల్యాండ్ కొనడానికి ఇచ్చారు. తదనంతరము అమ్మవారి భక్తుల కొరకు 20 వాటర్ కూల్ కేక్స్ అమ్మవారికి ప్రజెంట్ చేశారు. అట్లాగే ధూపాలు, సంవత్సరానికి సరిపడే ధూపాలు, దెన్ ఆఫ్టర్ సంవత్సరానికి సరిపడే నెలకు 2 లీటర్ల నెయ్యి, మళ్ళా పువ్వత్తులు కూడా అమ్మవారికి ప్రజెంట్ చేశారండి. అవన్నీ గుడికి సమర్పించడం జరిగింది. అట్లాగే నా సహకారంతో భక్తులు ఒక పువ్వత్తి దీపము, 2 పువ్వత్తులు, అట్లా 1 నుంచి 5 వరకు 27 దీపాల నక్షత్ర హారతి, 54 దీపాల నక్షత్ర హారతి, ఒక భక్తుడు జయగంట, ఇట్లా అన్ని సమర్పించడం జరిగిందండి. నేను నాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తున్నా. ఈ మధ్య మా కో బ్రదర్ వాళ్ళ మనవడికి హెల్త్ కంప్లైంట్ అనిపిస్తే నేను వచ్చి మొక్కుకున్నాను. ఏం కావద్దు, నేను 108 ప్రదర్శనలు చేస్తా అని చెప్పి మొక్కుకున్నాను. నేను మొక్కుకున్నాను, అబ్బాయికి ఏం కాలేదు. రిజల్ట్ లో తెలిసింది అబ్బాయికి ఏం కాలేదని. నేను ఆదివారం రోజే 108 ప్రదర్శనలు కూడా చేయడం జరిగిందండి. శ్రీమాత్రేనమ్మ. అమ్మ నమస్కారం. మీ పేరు చెప్పండి. మా పేరు యాదమ్మ అండి. బోడుపల్లినే ఉంటాం మేము ఫస్ట్ నుంచి ఇక్కడికే వస్తాం అమ్మవారి దగ్గరికి. నమ్మకం చాలా మాకు. అనుకున్న కోరికలు 1 నిమిషంలో తీరుస్తుంది.
అంతా మంచిగానే జరుగుతుంది పవరపు. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము అమ్మవారు పెట్టినప్పటి నుంచి వస్తున్నాం, ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడే దర్శనం చేసుకుంటాం. శుక్రవారం వస్తాం. అంటే ఇక్కడ అమ్మవారి స్థాపన ఎప్పుడు జరిగిందండి? మీకేమన్నా ఇంత అనుభవం లేదండి, జరిగింది రాంగ తెలిసింది ఇక్కడ. ఎవరైనా చెప్పారా లేకుంటే మామూలుగా మీరు వచ్చి ఇక్కడ వచ్చినాం అన్నమాట. ఇట్లా నిమిషంలో కూడా అక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి అంటే వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుంటే అట్లా పరిచయం అయింది అనమాట. అమ్మ ముందు నుంచి ఇక్కడ ఇదే ఉందా? 16 ప్రదక్షిణాలు చేసి కోరుకోవడం ఫస్ట్ నుంచి అట్లనే ఉందండి. కొంతమందికి తెలియక చేసిండ్రప్పుడు. ఇప్పుడు 16 చుట్లు కోరిక తీసుకొని 16 చుట్లు తిరగాల, లేకపోతే 108 కోరిక అయిపోయినాక 108 తిరగాల. అట్లా మన ఇష్టం అన్నమాట. ఇక మనం కోరుకుంటే అయితే 108 తిరగొచ్చు. దాని తర్వాత 5, 6 అట్లా మన ఇష్టంతో తెలియని వాళ్ళు తిరుగుతారు. తర్వాత కోరుకుంటే 108 తిరుగుతారు అనమాట. అనుకున్న కోరికలు అయితే అమ్మవారి దయ వల్ల అన్ని మంచిగా జరుగుతాయండి. ఇంకేమన్నా సమర్పించుకోవచ్చు అమ్మా అమ్మవారికి? మన సోమతి తగ్గట్టు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మనకి ఎంత విధానం అయితే సమర్పించుకోవచ్చు అన్నమాట. మనము ఎంతో మనకు కలిగినంత సమర్పించుకోవచ్చు అమ్మవారికి. మీకు ఏమేమి కోరికలు తీరాయమ్మా? మా కోరికలు నెరవేరినాయి, అన్ని అనుకున్నాయి నిమిషంలో నెరవేరినాయి అనమాట. అందుకే అది ఇప్పటివరకు మేము అమ్మని నమ్ముతాము. ఆమె దగ్గరికి వస్తాం, శుక్రవారం వస్తాము అమ్మవారి దగ్గరికి. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? దగ్గరకు వస్తాం. ఎప్పుడో సపోజ్ తెప్పదు కానీ ఎప్పుడూ శుక్రవారం వస్తాం అనమాట. మీరు ఇప్పుడు అమ్మవారు స్థాపించినప్పటి నుంచి వస్తున్నా అంటున్నారు. అప్పటికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వచ్చినాం అనమాట. మొదటి నుంచి అయితే మీకు తెలుసు. అయితే అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు జరిగాయి? ఎంతమంది భక్తులు పెరిగారు? ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఈ 4-5 నెలల నుంచి పెరిగిండ్రు అనమాట. అంతకుముందు ఈ బోడుప్పల వాళ్ళు అక్కడక్కడే సరిపోయినరు. ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టినప్పటి నుంచి భక్తులు ఎక్కువైపోయారు అనమాట. నిజంగా అయితే ఇక్కడ ఒక నిమిషంలో కోరుకున్న కోరికలు అయితే తీరుతున్నాయి కదా? 21 రోజుల్లో తీరుతున్నాయి. తీరిపోతుంది. మనం ఒకటి కోరుకోవాలి, నిమిషంలో తీరుతుంది అనమాట. యూట్యూబ్ లో ఇట్లా చూసిన అమ్మవారు ఇట్లా ఒక్క నిమిషంలో కోరుకుంటే నెరవేరుతుందని. అందుకే నేను ఈ రోజు ఎప్పటి నుంచి అనుకుంటున్నా, అమ్మవారు ఈ రోజు అనుగ్రహించింది. ఈ రోజు వచ్చిన కోరిక కోరుకున్నా, ఇంకా అమ్మ దయ అంతే. ఆ కోరిక తీరిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసుకుంటాను. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తీరాయన్న? ఒకరు మాకు తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు బాగానైందట. వాళ్ళు వచ్చిండ్రు, బాగానైందట. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇప్పుడు నాకు అయితే నేను 10 మందికి చెప్తా అమ్మవారి గురించి. భక్తులకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మొదటిసారి వచ్చారు కదా, మీకు చెప్పి ఇంకొకరు చెప్తే వాళ్ళ కోరిక తీరిందని చెప్పేసి మీరు వచ్చారు. మీకు తీరిన తర్వాత భక్తులందరికీ ఏమంటారు? నేను అయితే చెప్తా, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి కోరుకుంటే కోరిక తీరుతుంది. తీరినంత మాత్రాన మళ్ళీ అమ్మవారిని మాత్రం మర్చిపో. అమ్మ కాబట్టి ఎప్పుడూ అమ్మనే, అంతే. అమ్మ అసలు అమ్మ చూపులేంది, దయలేంది మనం లేము, ఉండము కూడా, అంతే. ఈ టెంపుల్ కి మీరు ఎప్పుడు ఇది మొదటిసారి రావడం? మొదటిసారి మేము రావడము. మాది నిజామాబాద్ నుంచి వచ్చారు. నిజామాబాద్ నుంచి వచ్చాము. ప్రత్యేకంగా మేము యూట్యూబ్ లో చూసాము, అమ్మవారి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత దర్శనానికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే భక్తుల సౌకర్యాలు ఎట్లా? పర్వాలేదమ్మా, బాగానే ఉన్నాయి. కాకపోతే పార్కింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది, ప్లేస్ లేక. ఆలయ అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. అభివృద్ధికి అందరూ సహకరించాలి. అవగాహన లేదు మొదటిసారి కాబట్టి, అంత అవగాహన లేదు. వస్తూ పోతుంటే ఏంటి అనేది కొన్ని మనకు అర్థమైంది. అట్లా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కుక్కట్పల్లి నుంచి వచ్చి. అంటే మీరు మొదట వచ్చి కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చారు? ఎలా అనిపిస్తుంది? అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. 108 ప్రదక్షిణాలు చేశారు. ఇంకా రెండో మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాను. 16 ముందు తిరగాలి, తర్వాత 108 అయితే తర్వాత. అంటే మాకు కూడా ఎవరో చెప్తేనే మేము వచ్చాం. తీరింది మీ కోరిక? మా కోరిక తీరింది. ఎన్ని రోజుల్లో అండి? అది ఎన్ని రోజులు అనేది గుర్తులేదులే కానీ తీరింది. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ మనము బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ వాళ్ళ మదర్ ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాము ఈ గుడికి ఎలా వచ్చారు ఏంటనేది. అమ్మ నమస్తే. నమస్తే. ఇది ఫస్ట్ టైం నేను కూడా వచ్చాను. అలాగే మా ఫ్రెండ్స్ చెప్తా ఉండే అనమాట, ఇక్కడికి వెళ్ళి రండి బాగా అవుతుంది, ఇట్లా 16 చుట్లు తిరగాలి, ఫస్ట్ 5 times తిరిగి కోరుకునేవన్నీ అవుతుందని.
సో నాకు కూడా ఇవాళ టైం దొరికింది, సరే మనం కూడా వెళ్ళి ఒకసారి కలిసి వద్దాం, అమ్మవారిని చూసొద్దాం వచ్చాను. ఎందుకంటే మేము కూడా కొత్త సెలూన్ ఓపెన్ చేసాము, సో దాని గురించి మొక్కుదాం అనేసి. అట్లనే ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇక్కడ వచ్చిపోదామని వచ్చాను. అంటే ఎవరైనా చెప్పారా అమ్మ మీరు ఇక్కడ ఈ ప్రదక్షిణాలు చేస్తే కోరిక నెరవేరుతుందని చెప్పేసి? అని చెప్పారు అందరూ, కానీ అంత తిరిగి అంత నాకు కూడా ఫస్ట్ టైం కదా. జస్ట్ మనకు ఎంత హోప్స్, ఎంత బలం ఉందో అంతవరకే మనం కూర్చొని ఆ దేవుని ఎక్కడి నుంచి మొక్కినా బాగుంటది. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం మనము బయట నుంచైనా లోపల మనకి దర్శనం అయితే మొక్కొస్తాము. తర్వాత మనకి కోరికలు నెరవేరిన తర్వాత ఒడి బియ్యం పోయడం గానీ అది నేను చేస్తానని మొక్కుకున్నాను. మీరు ఒక్కరే వచ్చారు? అఖిల్ రాలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నా ఫ్రెండ్ ఉండే అనమాట, ఆమె కూడా కాలు ఇరిగింది, అయితే కొంచెం ఆమెను తీసుకొని వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంచెం బాగా అవుతుంది అని హోప్స్ తో వచ్చారు. థ్యాంక్ యూ అమ్మ, మీకు మహి మీడియా తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ ఆల్సో. మహి మీడియా వాళ్ళకి హ్యాపీ ఉగాది అండి, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మేడం మీరు ఈ ఏరియా కౌన్సిలర్ కదా? కార్పొరేటర్. ఈ ఏరియా కార్పొరేటర్. మీ పేరు చెప్పి మీరు. నా పేరు దుర్గమ్మ. ఇప్పుడు బోడుపల్ల నిమిషాంబిక దేవి వెలిసిందంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆమెను చూస్తేనే కన్నుల పండుగ, 2 కళ్ళు చాలే, అంత బాగా అంత ఆకర్షణగా బాగుంటుంది అమ్మవారు కూడా. అట్లా అంటే ఎవరు మొక్కుకున్నా కానీ ఆ మొక్కులు తీర్చే కొలువు తీరిన తల్లి ఆ తల్లి కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనం కానీ దర్శన భాగ్యం అయితే చాలా మంచిగా అందుతుంది. ఏ జిల్లాలకు వెళ్ళి వచ్చినా కానీ భక్తులకు ఎలాంటి కొరత లేకుండా మంచిగా ఉంది. ఇక్కడ అమ్మవారు మంచిగా ఆమెను అలంకరణ చాలా మంచిగా అలంకరణ చేస్తుంది అమ్మవారు కూడా. ఏ పండుగకు ఆ పండుగ శోభలు విరాజిల్లేటట్టు ప్రతి పండుగకు ఒక వేరువేరుగా అలంకరణలు చాలా మంచిగా చేస్తుంది కాబట్టి జనాలకు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తుంది కాబట్టి జనాలు పెద్ద ఎత్తున బాగా వస్తున్నారు అందరు. మేడం ఇక్కడ చాలా మంది భక్తులు పెరుగుతారు, చాలా ఫేమస్ అయిపోతుంది టెంపుల్. మరి ఇంకా ఆలయ అభివృద్ధి ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇంకా ముందుకు ఇంకా మంచిగా పెద్ద ఎత్తున చేస్తారు. ఆలయ కమిటీ చాలా పట్టుదలతో ఉన్నది ఇంకా పెద్దగా చేయాలని. ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారు? ఇంతవరకు లేదు, ఇంకా ముందు ప్రయత్నం. అమ్మవారి దయ ఎట్లా చేసుకుంటుందో ఆమె దయ ఊహించుకోలేకుండా చేస్తుంది. ఇప్పటికే ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు ఇంతవరకు. అట్లాగనే ఏం చేస్తుందో ఆమె దయ. ఇక మీరేమన్నా కోరుకున్నారు? మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరు. మనం కోరుకునే అవసరం లేదు, ఆమె మన బాధ్యత ఆమెనే తీసుకుంటుంది కాబట్టి ఆమె చూసుకుంటుంది అంతా. ఆమె దయ లేని మనం ఎక్కడ లేము. కరుణామూర్తి ఆమె, అందరి పాలిట కరుణామూర్తి. పసుపు ఏం చెప్తారమ్మా భక్తులందరికీ? ఇంకా పెద్ద ఎత్తున వచ్చి అందరి బాధలు చెప్పుకోవాలి, తీర్చే తల్లి ఉంది కాబట్టి మన బాధలు ఆమె పైన బాధ్యత తెలుపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండాలని నా మనవి. బోడుపల్లందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుతున్నాను. మీ వంత సహకారం మీరేమందిస్తున్నారు? అమ్మవారికి ఆమెకంటూ మేము ఇచ్చేది అంతా ఆమెదే, అది నేను భావిస్తా. కానీ మా ద్వారా ఆమె ఏం తీసుకుంటుందో తీసుకోండి, అంతకంటే మేమేం చెప్పలేదు. నేను ఇది చేస్తాను అని అంటలేను, చెయ్యను అంటలేను, చేస్తాను. ఆమె దయ ఏమి ఇచ్చినా పువ్వు పత్రం ఆమెద, అంత ఆమెదే. ఇప్పుడు కార్పొరేటర్ గా మీరు ఈ ఆలయానికి ఎటువంటి అభివృద్ధి కావాలి అని అనుకుంటున్నారు? ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? అంతా ఆమె దయ. నేనంటే చేసేంత కాదు కదా, ఆమె ఎట్లా చేసుకుంటుందో ఆమె దయ, ఆమె తృప్తి అంతా. ఇప్పుడు మేము అనుకోలేదు కదా ఇంత పెద్ద ఎత్తున అవుతుంది బోడుపల్లి అమ్మవారి. ఈ పెంటరెడ్డి కాలనీ అనేది చాలా ఎట్లనో అప్పట్లో మేము ఇక్కడ గుడి కడుతురు, ఇక్కడికి ఎట్లా భక్తులు వస్తారని అనుకున్నాం. మరి ఇదంతా వైభవంగా చేసుకుంటుంది. ఇది మేము ఊహించని పరిమాణం. ఇంకా ముందుకు ఎట్లా చేసుకుంటుందో చెప్పలేము కదా, అది అంతా ఆమె దయ. మనం చెప్పడం మానం. వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, ఇంకా భక్తులు పెరిగే అవకాశం కూడా ఉంది, చాలా ఉంది. అందుకనేసి ఆలయ అభివృద్ధి ముఖ్యం. ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నది అంటే భక్తులు పెరగడం ఇంకా పెద్దగా చేస్తుంది. ఇంకా వెడల్పు ప్రదక్షిణాలు చేయడానికి అందరికి అనుకూలంగా చేస్తామని చెప్పారు. అయ్యగారైనా అమ్మగారైనా చాలా అలంకారాలకు గాజుల సేవ అని చేస్తారు. శ్రావణ మాసంలో చాలా గొప్పగా చేస్తారు. నవరాత్రులు చాలా గొప్పగా చేస్తారు. ఆ అలంకారాలు చూసి అందరూ
చాలా జనం కోరికలు నెరవేరుతున్నాయి. అందులో అలంకారాలు బాగుంటుంది, ఆకర్షణ బాగుంటుంది. అమ్మని చూస్తే మన తృప్తి ప్రశాంతంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందువలన అందరూ రావడం జరుగుతుంది. మేడం, మీకు మా మహి మీడియా తరపున ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్ టు యూ. అలాగే భక్తులందరికీ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన భక్తులకు కూడా బోడుపల తరపున నేను అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మీడియా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. నా పేరు సాయిరామ్ అండి. నేను రామంతపూర్లో ఉంటాను. నేను వచ్చేసి ఈ గుడి గురించి చాలా వినడం జరిగింది. వీళ్ళు చెప్తా ఉంటే వింటా ఉన్నాను. ఇట్లా అవుతుంది, బాగుంటుంది, వచ్చి 16 రౌండ్స్ తిరిగితే బాగా అవుతుంది అని చెప్పి అన్నారు అనమాట. సో యాక్చువల్లీ మేము ఉండేది రామంతపూర్ నుంచి డైలీ చార్మినార్ టెంపుల్లో మేము సేవగా వర్క్ చేస్తాం అనమాట. సో అక్కడ కూడా మాకు రెగ్యులర్ గా ఇలానే వస్తూ ఉంటారు మొక్కుబడి కోసం అని. మాకు వచ్చే వాళ్ళు చెప్తా ఉంటే మేము కూడా దీన్ని విని రావడం జరిగింది ఇక్కడికి. ఇవాళ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసాము. 16 రౌండ్లు అయితే మేము తిరిగాము, మొక్కుకున్నాము. సో నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే మేము చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మా తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఇది నిమిషాంబిక అన్నదానం ట్రస్ట్ అండి. ఇక్కడ లడ్డు ప్రసాదాలు కూడా విక్రయాలు జరుగుతాయి, ఇక్కడే తయారు జరుగుతాయి. ప్రతి శుక్రవారం రోజున ఇక్కడ అన్నదానం జరుగుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడే అమ్మవారి ప్రసాదాలు కూడా తయారవుతాయండి. పులిహోర, లడ్డు, ఇంకేమేం తయారు చేస్తారో వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ఇక్కడే తయారవుతుంటాయి కదా. ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము ఇక్కడ 3.5 years అవుతుందమ్మా ఇక్కడ నేను పని చేయబట్టి. ఇంకా భోజనం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అమ్మవారి సేవకు వస్తున్నాము. అన్నదానం ఎప్పుడెప్పుడు ఉంటుందండి? అన్నదానం ఓన్లీ ఫ్రైడే ఒక్కటి ఉంటుందమ్మా. డైలీ పులిహోర ఉంటుంది. లడ్డు కూడా ఇస్తారా? లడ్డు ప్రసాదాలు ఏమేమి చేస్తారు? లడ్డు, వడ, పులిహోర, ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. ఎప్పటి నుంచి పనిచేస్తారు? 3 years అయిందమ్మా. 3 years అవుతుంది. ఎలా ఉన్నారు భక్తులు? ముందు నుంచి మీరు చేసినప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయిందమ్మా. అమ్మవారి చాలా డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడి నుండో వస్తారు భక్తులు. అందరికి అమ్మవారు కోరిన కోరికలు బాగా నెరవేరుస్తుంది. బాగుంటుంది. ప్రసాదాల విక్రయం ఎలా ఉంటుంది? బాగుందమ్మా. బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు ప్రతిరోజు పులిహోర, లడ్డు, వడ మాత్రం కంపల్సరీగా ఉంటది. శుక్రవారం రోజు మాత్రం భోజనాలు ఉంటాయి అన్నమాట. అన్నదానం ఉంటది అనమాట. ప్రసాదాలు మీకేమన్నా ఐడియా? అమ్మా ప్రసాదాలు ఎంతవరకు విక్రయిస్తారు? అంటే లడ్డు అట్లా. లడ్డు అంటే ఇంకా అది చేయిస్తుంటారు సార్ వాళ్ళు. దాన్ని బట్టి సేల్ అయ్యేదాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చి వంటలు తయారు చేస్తుంటారు. మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి భక్తులు ఎంతవరకు అయితే పెరిగి? ఇయర్ నుంచి చాలా ఎక్కువగా ఉన్నారమ్మా. మేము చూడండి అంటే 3 years నుంచి వస్తున్నాము. కాకపోతే చాలా ఎక్కువ అంటే 1 year పైన అయింది. ఫుల్ రష్ అయిపోతుంది. మీ పేరెంట్? సంజయ్. ఎప్పటి నుంచి వస్తున్నారా? చాలా రోజుల నుంచి వస్తుంది. మీరు అనుకున్న అన్ని జరిగినాయా? అంటే ఎలా మొదలు పెడతారు? ఫస్ట్ ఎలా అంటే రాగానే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడం, ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి చేస్తారు. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినాక ప్రదక్షిణాలు చేయాలి. అంటే కోరుకునే ముందు 16 ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ. ప్రదక్షిణాలు చేసేటప్పుడే కోరికలు మనసులో స్మరించుకోవాలి. స్మరించుకొని అమ్మవారి పేరు దయదలుచుకొని చేసి మళ్ళీ అదే విధంగా మనం వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తామో అదే అమ్మవారిని స్మరించుకుంటూ వెళ్ళాలి. మీకు అన్ని కోరికలు తీరినాయా మరి? అంటే అమ్మవారి దగ్గర పెట్టిన ఆల్మోస్ట్ ఒక మనస్ఫూర్తిగా ఒకటి ఏంటంటే నమ్మకంతో రావాలి. ఏదో ఎవరో చెప్పారు మనం పోయి మొక్కితే అవుతుందా అని రావద్దు. ఎప్పుడైనా ఎక్కడ పోయినా, ఏ గుడికి పోయినా, ఎక్కడ పోయినా అని ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలి. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మితే మన నమ్మకంని అమ్మవారిని నిలబెడుతుంది. అదనమాట. ఇప్పుడు ప్రదక్షిణాలు 16 ప్రదక్షిణాలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి, ఒడి బియ్యం పోయాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇది సాంప్రదాయం. ఇక్కడ ఇంకా ఇంకేం మొక్కు తీర్చుకోవచ్చు? ఇక్కడ ఇంకేమేం మొక్కులు ఉన్నాయి? అంటే మొక్కులు అంటే ప్రత్యేకించి అయితే 16 ప్రదక్షిణాలు అనేది ఇంపార్టెంట్.
ఆ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుడే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే లోపల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ లో కొంతమంది ఏం చేస్తారంటే ఏం నడుస్తాంలే అని కొంతమంది రేపు చేయవచ్చు ఎల్లుండి చేయవచ్చు అని అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏంటంటే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా రావాలా, మనస్ఫూర్తిగా రావాలి. వచ్చినప్పుడు కూడా ఆనందంతో నమ్మకంతో చేస్తేనే ఏదైనా అవుతుంది. కొంతమంది ఏంటంటే అట్లా రావట్లేదు. చాలా మంది కూడా ఏంటంటే మన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లలో రీల్స్లలో చూసి ఎగ్జైట్మెంట్లో రావాలా గుడికి, అమ్మవారిని చూడాలా, 2-3 స్నాప్లు దిగి ఇన్స్టాలో అలా పోస్ట్ చేయాలని వస్తుంది. ఫ్యాషనబుల్గా వస్తారు కానీ డివోషనల్గా ఎవరు వస్తారు? ఎస్, ఇది వాస్తవం. ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కానీ మన ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, బల్కంపేట ఎల్లమ్మ కానీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ కానీ ఏ టెంపుల్ అయినా కానీ ఫస్ట్ ప్రేమతో రావాలి, భక్తితో రావాలి. ఇవి రెండిటితో వస్తానా మన నమ్మకం అనేది నిలబడుతుంది. ఇది అనమాట మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.